ఈరోజు చాలా సంతోషము. స్పీకర్ గారు ఓం బిర్లా గారు రెండోసారి స్పీకర్గా ఎన్నికైండు. అందరు కూడా పార్టీలకు అతీతంగా ఆయన నిజంగానే అందరిని కూడా ఎంకరేజ్ చేస్తారు. కానీ ఎంతోమంది విపక్షాలల్లా వారికి పాఠాలు చెప్తున్నారు. అంటే డెమోక్రసీ అంటే ఏంది, స్పీకర్ ఎట్లుండాలి, బహుశా వాళ్ళు మర్చిపోయిండొచ్చు. ఇదే రోజు ఇందిరాగాంధీ 26th రోజు, యాక్చువల్లీ 25 రోజు ఎవ్వరికి చెప్పకుండా ఎమర్జెన్సీ పెట్టింది. ఆమెను అనైతికంగా ఎలక్షన్స్ పోరాడి గెలిచినవని జైలు సెంటెన్స్ వేస్తే ఆమె మొత్తం దేశాన్ని జైలు వేసింది 25 రోజు. అంటే ఎవ్వరికి చెప్పకుండా, వాళ్ళ సొంత క్యాబినెట్ కూడా కన్సల్ట్ చేయకుండా, అది 25 అయితే 26 అంటే ఈరోజు పోస్ట్ ఫ్యాక్టో అంటే చేసినాక మళ్ళా క్యాబినెట్ దాన్ని అప్రూవల్ ఇచ్చింది. అది క్యాబినెట్ కాదు, అందరు సొంత పనుల తిరిగా ఒక అథారిటేరియన్ డిక్టటోరియల్ యాటిట్యూడ్ ఉండేది. దేశాన్ని ఆమె చట్టం విరుద్ధంగా చేస్తే దేశాన్ని మొత్తం జైలు చేసింది. చాలా సంతోషం. ఈరోజు అందరిది చక్కగా అయినాడు స్పీకర్ ఓం బిర్లా గారు. ఆయనకు తాతకు దగ్గు నేర్పినట్టు ఆయనకు పాఠాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు, విపక్ష నాయకులు, డెమోక్రసీ ఎట్లుండాలన్నోళ్ళు వాళ్ళు స్పీకర్ గారు ఈరోజు గుర్తు చేసిండు. ఎందుకంటే డార్క్ డేస్ ఆఫ్ డెమోక్రసీ, డెమోక్రసీ ప్రజాస్వామ్యం చీకట్లో పడేసిండు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఎమర్జెన్సీ పెట్టి జడ్జెస్లను కూడా మాట్లాడుకుంటా, ప్రెస్ను మొత్తానికి ప్రెస్, దాని తర్వాత హెచ్ఆర్ కన్నా గారు, మా నాయనగారు చాలా దగ్గర హెచ్ఆర్ కన్నా గారు జేకేఎంఆర్ ఫౌండేషన్ మెమోరియల్ లెక్చర్ మీద మాట్లాడుకుంటా ఈ హారర్స్ ఆఫ్ ఎమర్జెన్సీ గురించి వివరంగా చెప్పిండు. ఇది దాదాపు 20 ఏళ్ల కింద. చాలా సంతోషము. ఈ హారర్స్ ఆఫ్ డెమోక్రసీ, ఎమర్జెన్సీ ఎప్పుడు కూడా మన భారతదేశంలో ఇటువంటి డిక్టటోరియల్ యాటిట్యూడ్, డిక్టటోరియల్ రూల్స్, ఎమర్జెన్సీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా రాకుండా మనం చేయాలి. ఎమర్జెన్సీ అంటే అవును పెట్టొచ్చు, ఎప్పుడు విదేశాలు దాడి చేసిండ్రు మన దేశ భద్రత ఉన్నప్పుడు. కానీ బహుశా నేను అనుకుంటున్న పెద్దలు ఎంతోమంది ఉండు పార్లమెంట్లో అన్ని పార్టీల నుంచి, వాళ్ళు కూడా ఓ చట్టం మార్చి ఇది రాజకీయ లబ్ధి కొరకు ఎమర్జెన్సీ వాడొద్దు అనే చట్టము అది రాజ్యాంగంలో పెట్టాలని నేను అనుకుంటాను. ఓన్లీ దేశం భద్రత, ఎవరో పాకిస్తాన్, చైనా, ఆటం బాంబ్ ఇటువంటి డేంజర్ రిస్క్ ఉన్నప్పుడే పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళు నిన్న ఎర్రపుస్తకం పెట్టుకుని చూపెడుతుంది. ఆ ఎర్రపుస్తకం ఏంటంటే రాజ్యాంగం. ఇవాళ ఒక్కడు పట్టుకోలేదు. అంటే నిన్న చూపెట్టిన రాజ్యాంగం ఇవాళ మర్చిపోయినరా? నిన్న పొద్దుగాలు చెప్పిన మాటలు ఇప్పుడు మర్చిపోయినరా? నిన్న చెప్పిన మాటలు రాజ్యాంగాన్ని కాపాడాలి, డెమోక్రసీని కాపాడాలి, అది మీకు వర్తిస్తుంది. యాడికి పెట్టుకోండి. మళ్ళోసారి ప్రార్థిస్తున్నా, మన దేశ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి ఎమర్జెన్సీ రావద్దని కోరుకుంటున్నాను.